రెండవదిగా మనం చూసినట్లయితే ఎస్తేరుని సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్తేరును కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఎస్తేరు జీవితము మనందరికీ తెలిసిందే. అయితే పేర్లు ఎలా మార్చాడు దేవుడు? పేర్లు మార్చేది ఎందుకు? ఆ పేరు మార్చిన తర్వాత వారి జీవితాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడు అనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డగా. ఎస్తేరు పేరు అసలు ఎస్తేరు కాదు. ఎస్తేరు కన్న తల్లిదండ్రులు ఆమెకు ఒక పేరు పెట్టారు. ఎస్తేరు కన్న తల్లిదండ్రులు ఎస్తేరుకు పెట్టిన పేరు ఎస్తేరు కాదు. మరేంటి అని అంటే వింటున్న మనందరికీ, క్రైస్తవులని చెప్పబడుతున్న వాళ్ళందరికీ తెలుసు. ఏం పేరు తెలుసా మీకు? ఎస్తేరుకు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటి తెలుసా? ఎస్తేరు అనే పేరు దేవుడు పెట్టించాడు. దేవుడు మార్చిన పేరు, దేవుడు ఎస్తేరుకు ఇచ్చిన నూతనమైన పేరు అది. కానీ ఎస్తేరుకు వారి తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు. తెలియదా మీకు? హదస్సా. చెప్పండి ఒకసారి. హదస్సా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఏమని రాయబడింది? హదస్సా అని ఎస్తేరు. ఎస్తేరు అనే పేరు ఎప్పుడు వచ్చింది? రాణి అయిన తర్వాత ఎస్తేరు అనే పేరు మార్చబడటం జరిగింది. హల్లెలూయా. ఆమె రాణి అవ్వక ముందు, ఆషవేరోషు ఆమెను పెళ్ళాడక ముందు, ఆ పెళ్లికి సిద్ధపరచబడక ముందు వరకు కూడా ఆమె పేరు ఏమిటి? ఆమె పాత పేరు, ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు హదస్సా. ఆ హదస్సా ఉన్న స్థితి ఏంటో తెలుసా? తల్లిదండ్రులు లేక దీనురాలై దుఃఖముకురాలుగా ఒక దీనురాలుగా బ్రతికింది. తన పినతండ్రి దగ్గర పెరిగింది. ఒక అనాథగా పెరిగింది. ఒక దాచబడినటువంటి వ్యక్తిగా పెరిగింది. ఎవరికి తెలియదు హదస్సా అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్ప. ఆమె బయటికి కనిపించడానికి కూడా ఇష్టపడదు సరిగా. ఆమె మరుగు చేయబడింది. హదస్సా అనే పేరు మీదట పిలువబడినంత కాలము మరుగు చేయబడింది. దాచబడి ఉంది. అయితే ఆమెకు దేవుడు ఒక కాలము నిర్ణయించాడు, ఒక పిలుపుని నియమించాడు కదా. ఏమిటి ఎస్తేరుకు దేవుడు నియమించిన పిలుపు? ఒక రాణిగా ఉండేటందుకు నియమించబడింది. రాణి లేదా ఒక అధికారిగా ఉండేటందుకు నియమించబడింది. ఒక పాలకురాలిగా ఉండేటందుకు నియమించబడింది. కొన్నిసార్లు ఒక అధికారిగా, ఒక నాయకురాలిగా, ఒక రాజుగా, ఒక అధికారిగా అంటే భూ సంబంధమైన అర్హతలతో పాటుగా ఈ దేవుడికి ఆత్మ సంబంధమైనటువంటి అధికారాలు కూడా దేవుడికి ఇవ్వడం జరిగింది. బైబిల్లో చూస్తే ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి కనుక నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తానని చెప్పాడు కదా దేవుడు. భూ సంబంధమైన అధికారాలు అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ గా కూడా మనం ఆలోచించాలి. అంటే ఏంటి? పరిచయం మనం ఆలోచన చేస్తే లీడర్షిప్, వ్యవస్థాపకులుగా, నాయకులుగా, సంఘాల మీద అధికారం చేసేటట్టుగా, మందిరాల మీద అధికారులుగా దేవుడు నియమిస్తానని చెప్పాడు. ఎందుకంటే జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే, జకర్యా గ్రంథంలో మనం చూద్దాం. జకర్యా గ్రంథంలో మనం చూస్తే దేవుడే మాట్లాడుతున్నాడు. యెహోషువ అనేటువంటి యాజకునితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 6 నుంచి. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యములకు అధిపతివగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు.
తగిలినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎస్తేర్నేమో భూ సంబంధమైన ఒక అధికారినిగా దేవుడు నియమించాడు, రాణిగా నియమించాడు. అందుకని దేవుడు ఆమె లాగున వాడుకొని తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు ఇటు భూ సంబంధమైనటువంటి అధికారిగా ఉండడానికి మీలో కొందరు దేవుడు పిలుస్తూ ఉన్నారు. ప్రజలను పరిపాలించడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అలాగే పరిచర్య విషయంలో ఆత్మ సంబంధంగా ఆయన మందిరముల మీద, సంఘముల మీద అధికారులుగా, పాలకులుగా ఉండేటందుకు దేవుడు మిమ్మల్ని నియమించి ఉన్నాడు, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దానికి తగిన కొత్త పేర్లు మీకు పెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మరొకసారి ఎస్తేరు దగ్గరకు వద్దాం. ఎప్పుడు ఎస్తేరు పేరు దేవుడు మార్చేశాడు. రాణి అయిన దగ్గర నుంచి మనం వింటుంటాం కదా, ఆషరోషు రాజుకి ఎప్పుడైతే భార్య అయిందో అక్కడి నుంచి ఏ పేరుతో పిలువబడింది? ఎస్తేరు రాణి, ఎస్తేరు రాణి, ఎస్తేరు. హదస్సా అనే పేరుంది ఎక్కడన్నా? ఆమె రాణి అయిన తర్వాత హదస్సా అనే పేరు ఎక్కడైనా రాయబడిందా, పిలువబడిందా? ఈ ఒక్క చోట మాత్రమే హదస్సా అనే పేరు రాయబడింది. ఆమె రాజు మహాలికి రాణిగా ఉండడానికి పిలువబడిన దగ్గర నుంచి ఎస్తేరుగా పిలువబడింది. రాణిగా ఆమె జీవితాంతం చనిపోయేంత వరకు ఒక ఎస్తేరు రాణిగా. ఎందుకంటే ఆమె రాణిగా పిలువబడింది ప్రజలను పరిపాలించడం కొరకు, ప్రజలను దేవునికి సమీపస్తులుగా చేయటానికి, దేవుని కార్యాలు ప్రజలను జరిగించడం కొరకు, ప్రజలను ఆయుత్తపరచడం కొరకు ఆమె పిలువబడింది కనుక ఆ పిలుపుకు తగిన పేరు దేవుడు పెట్టేశాడు సరి అయిన సమయములో. అందుకే రాజు కూడా ఏమని పిలుస్తాడు? ఎస్తేరు, నీ కోరిక ఏమిటి కదా. రాజు కూడా ఏ పేరుతో పిలిచాడు? ఎస్తేరు. ప్రతి ఒక్కరు ఏ పేరుతో పిలిచారు? ఎస్తేరు, ఎస్తేరు రాణి. ఆమె రాజు మహాలకి రాణిగా ఉండేటందుకు పిలువబడక ముందు వరకు కూడా హదస్సా. కానీ ఆమె పిలువబడక ముందు కూడా ఆమె ఎలా ఉంది అని అంటే ఒక అనామకురాలుగా, మరుగు చేయబడిన వ్యక్తిగా, ఎవరి దగ్గర గుర్తింపు లేని వ్యక్తిగా ఉంది. బట్ ఒక్కసారి దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపును స్థిరపరిచేటప్పుడు, పేరును కూడా మార్చివేసినప్పుడు, పిలుపుకు తగిన పేరు పెట్టి ఆ పిలుపులో ఆ బిడ్డను స్థిరపరిచి దానికి తగిన ఆశీర్వాదాలు అనుభవించేటట్టుగా దేవుడు ఆమె జీవితాన్ని